కైలాస పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది. కైలాస పర్వతంపై ఆది దంపతులైన శివపార్వతులు నివసిస్తున్నారని నమ్మకం. హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూమతంతో పాటు జైనమతం, టిబెటన్లలో కూడా కైలాస పర్వతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 22,028 అడుగుల ఎత్తులో ఒక రాతి పిరమిడ్లాగా ఉంటుంది. దీని శిఖరం శివలింగంలా కనిపిస్తుంది. ఇది ఏడాది పొడవునా తెల్లటి మంచుతో కప్పబడి ఉంటుంది. 22,028 అడుగుల ఎత్తైన మంచుతో కప్పబడిన శిఖరం, దీనికి ఆనుకుని ఉన్న మానస సరోవరాన్ని కైలాష్ మానస సరోవరం అంటారు. ఈ పర్వతం స్వయంభూ అని నమ్మకం. కైలాస మానస సరోవరం సృష్టి అంత పురాతనమైనవని విశ్వాసం. ఈ అద్భుతమైన అతీంద్రియ ప్రదేశంలో కాంతి తరంగాలు, ధ్వని తరంగాల సంగమం ఉందని చెప్పబడింది. ఈ ప్రాంతం ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తుంది. కైలాస మానస సరోవరం హిందూమతంలో, అలాగే బౌద్ధమతం, జైనమతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ ప్రదేశం కుబేరుని నగరమని చెబుతారు. ఇక్కడ్నుంచి విష్ణువు పాదపద్మాల నుంచి ఉద్భవించిన గంగానది కైలాస పర్వత శిఖరంపై భయంకరమైన వేగంతో చేరుకుంది. అక్కడ శివుడు తన సిగలో గంగమ్మను బంధించి అనంతరం భూమ్మీదకు స్వచ్ఛమైన ప్రవాహం రూపంలో ప్రవహించేలా చేశాడు. నమ్మకాల ప్రకారం ఎవరైనా సరే మానస సరోవరం సరస్సు మట్టిని తాకితే చాలు బ్రహ్మ సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని, సరస్సు నీటిని తాగిన వ్యక్తి శివుడు సృష్టించిన స్వర్గానికి చేరుకుంటారని కూడా చెబుతారు. పురాణాల్లో పాండవులు మానస సరోవరం వెళ్ళినట్లు ప్రస్తావన కూడా ఉంది. తన శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత సీత మానస సరోవరం ద్వారా స్వర్గానికి చేరుకుందని కూడా నమ్ముతారు. కైలాస మానస సరోవరం శివుని ప్రత్యక్షంగా చూసేందుకు పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. శివుడిని ఎక్కువగా శివలింగ రూపంలో పూజిస్తారు. మానస సరోవరంలో ఓంకారాన్ని పర్వత రూపంలో పూజిస్తారు. శివుని అనుగ్రహం వల్ల సరస్సు నీటిమట్టం ఎప్పుడూ అలాగే ఉంటుందని కూడా నమ్ముతారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ చాలా తీవ్రమైన చలి ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ మంచు గడ్డకట్టదు. అయితే సరస్సు అవతలి వైపున ఉన్న రాక్షస కొండ మంచుతో గడ్డకట్టి ఉంటుంది. 33 కోట్ల మంది దేవతలు కైలాస పర్వతంలోని సరస్సులో స్నానం చేస్తారని నమ్ముతారు. అందుకనే సరస్సులోని నీరు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంతేకాదు, ప్రతి గంటకు సరస్సులోని నీటి రంగు మారుతుంది.